అది కూడా ఎందుకు? బుద్ధా వెంకన్న గారు సిఫార్సు చేయబచ్చే కదా, బుద్ధా వెంకన్న గారు సిఫార్సు చేయబచ్చే కదా. మీరు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు, ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరైనా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు తెరవనిచ్చేవాళ్ళ? కరెంటు కట్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు బకాయిలు ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా మీరు ఆ 24 షాపులకి అద్దె తగ్గించాలి, 90,000 50,000 చేయాలి, 56,000 చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి? దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా, ప్రతి ఏడాది 2-3 ఏళ్ళకి ఒకసారి, అంటే ఒకసారి కాలపరిమితి అయిపోయిన తర్వాత 33.3% మధ్యలో పెంచుతారు. ఇక్కడేంటి రివర్సు? 40% తగ్గించాలంట. దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో కూడా ఒక షాపు టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? బుద్ధా వెంకన్న గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారనా? 24 షాపులకి 5 లక్షలు చొప్పున 1,20,00,000 ఆయనకి సమర్పించబట్టే కదా ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు, ఇంత గుడ్డిగా సిఫార్సు చేశారు. ఇందాక చెప్పే కదా, పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక 3,06,00,000, మరి ఇందులో ఒక 1,20,00,000. ఈ 3 నెలల్లో ఈ 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. ఈ 3 నెలల్లో ఈ టీడీపీ కూటమి 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. అందుకనే నాకు డౌట్ వచ్చిందాక అడిగా, ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు బతుకుతున్నారా ఏంటి, లేదా అమ్మవారి మీద ఆధారపడి ఈ షాపులు కాంట్రాక్ట్దారులు బతుకుతున్నారా? మీరు రాసింది చూస్తే నాకు డౌట్ వచ్చింది, అందుకనే ఆ మాట మాట్లాడా. ఇంకొక ప్రధానమైన అంశం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషి, మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను. మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచర్యలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన 1,35,00,000కి పని ఇచ్చారంట. అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటున్నారు, నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు. మరి 1,35,00,000 రూపాయలకి మీరు పనులు ఇస్తే టెండర్ పిలవాలా వద్దా? నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? సదరు కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, అతను బాగా పనిచేయగలడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా? కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఇంకొక టెండరు, అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు 36 లక్షల రూపాయల టెండర్. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరు కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు. ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట. మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధా వెంకన్న దగ్గరికి వెళ్ళి. మీ పని మీరు చేయాలి, బాగా చేసుకోవాలి. దుర్గగుడిలో కదా మీకు ఉద్యోగం ఉంది, మీరు అక్కడ పని చేసుకోవాలి. అంతేగాని అమ్మవారి సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలంట, ఏ పనన్నా అయిపోద్దంట. ఏఈ లక్ష్మణ్ అతని పేరు. చూద్దాం, ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం. చూద్దాం. ముఖ్యంగా మేమైతే
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత, విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి. క్రిమినల్ కేసు